ముందుగా మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు సింపుల్గా తయారు చేసుకునే గుత్తి వంకాయ అనమాట నా స్టైల్లో. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ఉప్పు వాటర్లో కొంచెం వంకాయలు కోసుకొని పెట్టుకోవాలండి. ఆయిల్ మగ్గిన తర్వాత కొంచెం ఈ వంకాయలు వేసి కొంచెం కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని అదే మూకిడిలో కొంచెము 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి నేనైతే. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఉల్లికాడల సీజన్ కదా అండి, ఒక కట్లో ఒక 4 ఉల్లికాడలు వేసానమాట నేనైతే. అవి వేగిన తర్వాత ముందుగా నేను 6 టమాటాలు తీసుకొని ప్యూరీ చేసుకున్నానండి. ఆ టమాటా ప్యూరీని కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయలను తీసుకొచ్చి అదే జ్యూస్లో వేసేసి కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీరతో డెకరేషన్ చేసుకోవడం అంతేనండి.